చేసుకోకండి. ఎప్పుడైతే మీరు ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకునే ముందు డ్రాయింగ్స్ అవన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారము మీరు ఏదైతే స్టేట్‌లో ఉంటున్నారో, ఆ స్టేట్‌లో ఉన్న రూల్స్ ప్రకారము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి. మున్సిపల్ అయితే మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ పర్మిషన్. ఇవి తీసుకున్న తర్వాతనే ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకోండి. రేపు ఫ్యూచర్‌లో మీకెలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు మీ ఇల్లు వర్క్‌ని ఆపకుండా ఉంటుంది. కాబట్టి మీరు పర్మిషన్‌లు తీసుకొని, మంచి డ్రాయింగ్ వేసుకొని, ఎలివేషన్ డిజైన్ కూడా ముందే వేసుకొని, వీటితో పాటు స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఖచ్చితంగా వేసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను. మీ ఇంటికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంతైతే ముఖ్యమైనవో, అదే విధంగా మీ యొక్క ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది కూడా అంతే ముఖ్యమైనది. ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్ బట్టే ఫ్యూచర్‌లో మీరు ఎన్ని ఫ్లోర్‌లు వేసుకోవాలి, దాని మీద ఎంత వెయిట్ ఆపుతుంది, ఆ బిల్డింగ్ లైఫ్ ఎన్ని రోజులొస్తుంది అనేది కూడా ఉంటుంది. ఇది లేకుండా మీరు ఇల్లు వర్క్ అనేది స్టార్ట్ చేయకండి. మీకు కావాల్సింది ఫస్టు మంచి